శ్రీ గురుభ్యో నమః. WMM భక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు మంగళవారం అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజు. కుజుడికి అనుసరించి ఈరోజు 6 to 7 ఏ గ్రహం మీద ఉంటుందో ఆ వారానికి ఆ పేరు పెడతా. కుజుడన్నా మంగళుడన్నా మిగతావన్నీ కూడా ఇవన్నీ కూడా మంగళవారానికి సంబంధించినవి. దీనికి అధిపతి కుజుడైతే కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తం మంగళం ప్రణమామ్యం అని శ్లోకం. దీనికి బీజాక్షర మంత్రం వచ్చి ఓం కుజాయ నమః అని కూడా మంత్రం ఉంటుంది. దీన్ని ఒక 70 సార్లు కానీ పఠిస్తే ఆ రోజు బాగా జరుగుతుంది. అట్లాగే పుట్ట చుట్టూతో కూడా 70 ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో 7 మంగళవారాలు వాళ్ళు కూడా కుజుడికి సంబంధించినవన్నీ పోతాయి. కుజుడు యొక్క ఎఫెక్ట్ అనేది రోగాలకి, పీడలకి, అప్పులకి, ఈ దరిద్రాలన్నీ పోవాలంటే కుజుడు అనుగ్రహం సంపాదించాలి. సుబ్రహ్మణ్య స్వామిని కనుక పూజ చేస్తే కుజుడు అనుగ్రహిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ముఖ్య దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి. పళని, తిరుత్తని, తిరుచెందూర్, తిరువణకుండం, పజాముదిర్చోలై, స్వామిమలై, ముఖ్యంగా 6 దేవాలయాలు. వీటన్నిటి కూడా కుజ దోషాలకు పోవాలంటే చాలామంది కుక్కి కూడా వెళ్తూ ఉంటారు. తర్వాత బెంగళూరు దగ్గర కూడా సుబ్రహ్మణ్య స్వామి అనేకం ఉన్నాయి. వీటిల్లో నేను చెప్పేది ముఖ్యమైనవి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోపిదేవి దేవాలయం. కుజ దోషాలకి నెంబర్ 1. 7 మంగళవారాలు ఎవరైతే అక్కడ అభిషేకం కనుక చేసుకొని పూజ చేసుకొని పుట్ట చుట్టూ 70 ప్రదక్షిణాలు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. మరి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి కొన్ని పేర్లు చెప్పుకుందాం. ఒక 6 పేర్లు: సుబ్రహ్మణ్యం, మురుగన్, వేలాయుధం, దండాయుధపాణి, తర్వాత ఆరుముఖం, ఇంకోటి వచ్చి కార్తికేయ, స్కంద మొదలుగా పేర్లు ఉన్నాయి. అష్టాదశ 108 నామాల్లో ఇవన్నీ కూడా వస్తాయి. కనుక ఈ మంగళవారం ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామికి మెయిన్ ప్రదక్షిణ చేసి పుట్ట చుట్టూతో ఆవు పాలు పోసి అభిషేకం చేసి మట్టిని 2 చెవులకి ఇట్లా పెట్టుకున్నారో ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతారు. సర్వ సౌఖ్యాలు వెల్లువిరుస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధంలో మంచి సంబంధాలు ఉంటాయి. నమస్కారం.